ఎగువన కురుస్తున్న వర్షాలతో బుడమేరుకు ప్రవాహం మళ్లీ పెరిగింది. విజయవాడ నగరం కుదుట పడుతుందనుకుంటున్న తరుణంలో పెరిగిన బుడమేటి వరద ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాత్రి బుడమేరు వరద స్వల్పంగా తగ్గినా ఇవాళ ఉదయం నుంచి మళ్లీ పెరిగింది. దీంతో ముంపు ప్రాంత వాసుల్లో ఆందోళన పెరిగింది. మరోవైపు ఈసారి వరద ఉధృతి ఎక్కువగా ఉండదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు ధైర్యం చెబుతున్నారు. బుడమేరు వాగుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. అయితే బుడమేరు మిగిల్చినటువంటి విషాదం నుంచి ఇంకా విజయవాడ వాసులు తేరుకోకముందే మరో ప్రమాదం పొంచి ఉందని చెప్పి తెలుసుకున్న స్థానికులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, బుడమేరు వరద ఉధృతి అనేది విజయవాడలో ఇంకా తగ్గలేదు. కొంతమేర తగ్గినప్పటికీ కూడా రాత్రి మరికొంత పెరిగినటువంటి నేపథ్యంలో బుడమేరు వరద కష్టాలు అనేవి విజయవాడని ఇంకా వదలట్లేదని చెప్పాలి. ప్రస్తుతం మనం ఇప్పుడు సింగనగర్ వద్ద ఉన్నాము. సింగనగర్లో కొంత మేరకు బెటర్గానే సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. ఎందుకంటే కేవలం వాటర్ మాత్రమే ఇక్కడ నుంచి తగ్గింది. ప్రతి గల్లీ చూసినట్లయితే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే వరద వెళ్ళిన తర్వాత వరద కష్టాలు అనేవి మనకి స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే వరద అంటే దాదాపు ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మొన్నటి వరకు పీకల్లోతు వాటర్ వచ్చినటువంటి పరిస్థితి. గత 3 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ కాలం గడిపినటువంటి పరిస్థితి. ప్రధానంగా వెహికల్స్ అనేవి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిపోయాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ కార్ చూస్తే, ఈ కార్కి ప్రస్తుతం వాటర్ లెవెల్ అయితే టైర్ వరకు ఉంది. మొన్న అంటే 2 days బ్యాక్ అయితే ఇక్కడ వరకు పూర్తిగా పై వరకు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ వరకు వచ్చిందంటే వాటర్, కార్ అనేది ఎందుకు ఏం చేయాలనేది తెలియని అయోమయ పరిస్థితులు, వీటన్నిటిని కూడా ఇలానే వదిలేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కార్లకు సంబంధించి లేదంటే బైకులకు సంబంధించి వీటన్నిటిని కూడా రిపేర్ చేయించాలా, లేదంటే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా, వర్తించదా, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి నిబంధనలు పెడతాయి, వీటన్నింటి నేపథ్యంలో ఒక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్ల యజమానులు అలాగే బైక్ల యజమానులు వీళ్ళంతా కూడా కనిపిస్తున్నారు. అయితే తీవ్రమైనటువంటి ఆర్థిక భారం అనేది ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి పడుతుంది. ఎందుకంటే ఒక పక్క ప్రతి ఇంట్లోని కూడా పూర్తిగా సామాన్లన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు, అదేవిధంగా సోఫాలు, లేదంటే పరుపులు, మంచాలు, వుడ్డుకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా పూర్తిగా కోల్పోయారు. ఇవన్నీ కూడా వేలల్లో అంటే లక్షల వరకు కూడా ఒక్కొక్క కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి భారం ఉండే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా సస్టైన్ అవుతారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎలాంటి క్లారిటీ లేదు. అయితే మరొక గల్లీలోకి మనం వెళ్తాం. ఈ గల్లీలో మనం చూసినట్లయితే ప్రస్తుతం మోకాళ్ళ లోతు వరకు వాటర్ అనేది ప్రస్తుతం ఉంది. కానీ మొన్నటి వరకు అయితే పీకల లోతు వాటర్ ఇక్కడ ఉండేది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల పుస్తకాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. స్కూల్కి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. వీటి కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. ఇక ఇంట్లో ఫర్నిచర్కి సంబంధించి అయితే పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. ఏంటమ్మా, ఎలా ఉంది? 4 రోజుల నుంచి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వాటర్ అండి, కరెంటు నేను వదిలాడు, పర్వాలేదు. కానీ భోజనం వచ్చింది, కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి పాలు కూడా లేవు. ఇంట్లోకి వచ్చిందమ్మా వాటర్? వచ్చినాయండి, మునిగిపోయినాయి. అది రాదు, డోరు అటు నుంచి లాక్ చేసి ఉంది. అది ఈ మెట్లు కూడా ఇక్కడ దాకా మునిగిపోయినాయి. వాషింగ్ మిషన్లే కానీ భోజనాలు మొత్తం మనుషులు బట్టలన్నీ తడిచిపోయినాయండి. పుస్తకాలు కానీ పిల్లలు గోల పెట్టేస్తున్నారు, పెద్దోళ్ళు కూడా. తిండి చెప్పాలి, తిండి అయితే వస్తుందండి, భోజనం అవి వస్తున్నాయి, పాలే వస్తున్నాయి. ఇంతవరకు మటుకు ఇప్పటి వరకు ఏమీ రాలేదు. మరి ఇప్పుడు వస్తాయో రావో తెలియదు, ఎదురు చూస్తున్నాం. మంచినీళ్ళు కూడా పొద్దున వచ్చినాయి, నిన్న మొన్న 3 రోజుల నుంచి లేవు. కరెంటు కూడా రాత్రి 2:30కి వచ్చింది మధ్యాహ్నం. మళ్ళీ ఒక నైట్ తీసేసినా మళ్ళీ తెల్లారేసాడు, నాకు పోయింది. ఇంతవరకు మళ్ళీ రాలే కరెంట్ అయినా ఉంటుందని అది కూడా లేదు. ఇప్పుడు వస్తుందేమో చెప్పు మా విజ్ఞప్తి. అది కరెంటు ఒకటి వదిలితే చాలు, కొంచెం వాటర్ పోయిన తర్వాత మోటార్లు రిపేర్ చేసుకుంటాం ఎట్లాగట్లా. అది
సరేనండి. అంటే ప్రతి ఇంట్లో కూడా చాలా ఆర్థికమైనటువంటి భారం అనే చెప్పాలి. ఎందుకంటే వరద అనేది చాలా తీవ్ర స్థాయిలో రావడం, పూర్తిగా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, లేదంటే పిల్లల స్కూల్ సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, లేదంటే బట్టలు, వీటన్నిటినీ కూడా పూర్తిగా కోల్పోయామంటూ ఇక్కడ ఉన్నటువంటి వాసులు చెప్తున్నారు. మోటార్ బైక్స్ కానీ, కార్లు కానీ, వీటన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. వీటన్నిటిని కూడా రిపేర్ చేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా అనే దానికి సంబంధించి కూడా వీళ్ళంతా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఉండే వాళ్ళంతా కూడా సామాన్యమైనటువంటి ప్రజలు నిత్యం ఏదో ఒక ఉద్యోగమో లేదంటే చిన్న చిన్న షాపులు వీటన్నిటిని కూడా నడుపుకునే పరిస్థితి. ఇలాంటి ఏరియాలో వచ్చినటువంటి వరద ఎంత ఇబ్బందికి గురి చేసింది, ఎలాంటి ఆర్థిక నష్టం గురి చేసింది ఏంటండి? మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ పోయాయా? మొత్తం పోయినాయండి, మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి. వాటర్ మొత్తం ఫుల్గా వచ్చింది, కారు లోతు వచ్చింది, ఫుల్ బాగా ఇబ్బంది అయిపోయింది. 4 రోజులు కరెంట్ లేకుండా ఉంది. 4 రోజుల నుంచి కరెంట్ లేదు, నిన్న ఇచ్చారు. చాలా ఇబ్బందిగా ఉంది. మాకేమి ఫుడ్ ఏమి అందల, వాళ్ళు గవర్నమెంట్ ఏం పట్టించుకోవాలి. అది చాలా ఇంట్లో సామాన్లన్నీ పూర్తిగా పోయినాయి. మొత్తం ఈ ఏరియా మొత్తం సందు మొత్తం పోయినాయి, మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి. మొత్తం ఫుడ్ గిడ్డ ఏమి అందలే, మొత్తం కరెంట్ లేదు 4 రోజుల నుంచి. అది ఫుల్ వాటర్ మట్టి బాగా వచ్చింది, ఫుల్గా వచ్చింది. ఎప్పుడూ లేదు వాటర్ పేపచ్చంగా వచ్చింది. మొత్తం వాంబాయి కాలనీ, సింగనగర్, ఇది మొత్తం 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మొత్తం కొట్టుకెళ్ళిపోయింది ఫుల్ సందు మొత్తం. మీకు వెహికల్స్ ఉన్నాయా? బైక్ కానీ వెహికల్ మొత్తం ఉన్నాయి, కొట్టుకెళ్ళిపోయినాయి అండి. మొత్తం బళ్ళన్నీ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది మొత్తం. అంటే ప్రతి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఏం చేయాలో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో ప్రస్తుతం అయితే వాళ్ళంతా గడుపుతున్నారు. ఏంటమ్మా ఇంట్లో సామాన్లన్నీ పోయినాయా? ఫ్రిడ్జ్ పోయింది, బట్టల వాషింగ్ మిషన్ పోయింది, మోటార్ పోయింది, కిందే బిగించాం. బండ్లన్నీ తడిసిపోయినాయి, సైలెన్స్ కాలిపోయి పని చేయట్లా. అది అసలు అంతా బట్టలు మొత్తం తడిసిపోయినాయి. బీరువాలో బట్టలు మొత్తం కొత్త బట్టలు. అది పైకి వెళ్ళి ఉన్నాం ఈ 4 రోజులు. ఇప్పుడే వచ్చి కడుక్కున్నాం వర్షం నీళ్ళతో. అది మా పరిస్థితి. ఈ 4 రోజులు తినడానికి తిండి కానీ, నీరు కానీ అన్నీ కూడా అందించారమ్మా? అదేనండి, పులిహోర ప్యాకెట్లు, వెజిటేబుల్ పలవా ఇచ్చారు. అది తిన్నాం. అదే తిని పైనుండి కిందకొచ్చి వర్షం నీళ్ళతో కడుక్కుని ఇప్పుడు అన్నీ సదురుకుంటున్నాం. అన్ని సామాన్లు అయితే పోయినాయి, 2 బండ్లు పోయినాయి, మోటార్ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది. అంటే ఇది ఒక ప్రభుత్వం సహాయం అయితే అందించింది, కానీ మాకున్నటువంటి సర్వస్వం కోల్పోయామనేది చాలా స్పష్టంగా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జీవితకాలం కష్టపడి సంపాదించుకుని అన్ని కూడా వస్తువులన్నీ కూడా కొనుక్కుని ఇంట్లో సమకూర్చుకున్నాం. వాటన్నిటిని కూడా ఒక్కసారిగా ఈ వరద అనేది పూర్తిగా పాడు చేసేసింది. మళ్ళీ వాటన్నిటిని కూడా కొనుక్కోవాలంటే మాకు చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బంది. వాటన్నిటిని కూడా ఏ విధంగా మేము తెచ్చుకోవాలనే దానికి సంబంధించి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా సింగనగర్ ప్రాంతం అంతా కూడా వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే కోలుకున్నటువంటి పూర్తిగా పాడైపోయినటువంటి బైక్లు, లేదంటే కార్లు, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్కి సంబంధించి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంధ్య. రైట్ దుర్గా.